వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీకి ఆహారం ఎంత అవసరమో మనసుకి ప్రశాంతత కూడా అంతే అవసరం. మరి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని నన్ను అడగండి, స్పిరిచువల్ జర్నీలో మాత్రమే దొరుకుతుంది. స్పిరిచువల్ జర్నీ మీరు కూడా స్టార్ట్ చేయాలి అంటే అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయి గారి క్లాసెస్ వినాలి. సో ఈరోజు ఆయన మనతో జాయిన్ అవబోతున్నారు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఆల్సో స్పిరిచువల్ జర్నీ గురించి, మనకు యూజువలీ యూనివర్స్ గురించి, అలాగే మేనిఫెస్టేషన్ గురించి, వీటి గురించిన డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, యూనివర్స్ సిద్ధాంతం అంటారు. మీరు ఎప్పుడు కూడా యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా యూనివర్స్తో కనెక్టెడ్ ఉండాలి, మనం ఏదనుకుంటే అది ఏదో ఒక రూపంలో వస్తుందని అంటారు. సరే, ఆ నమ్మకం ఎలా కుదరాలి అండ్ మనం కూడా యూనివర్స్ని అంటే కనెక్టెడ్గా ఎలా ఉండాలంటారు? అసలు ఫస్ట్ మన ఆలోచనలు మార్చుకోవాలండి. ఎప్పుడైతే మనం ఒక దానికి కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ దాని గురించి మనం రీసెర్చ్ చేయాలి. అంటే నిజంగా అంటే యూనివర్స్లో మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అనేది ఫస్ట్ అది తెలుసుకోవాలి. మా క్లాస్లోకి వచ్చేవాళ్ళకి ఎక్స్పెషల్గా అదే చెప్తామంట. మనం ఒకటి చెప్పేదానికంటే ముందు అంటే మీకు తెలియకోకుండానే యూనివర్స్ మీరు భూమి మీద జన్మ తీసుకున్నప్పటి నుండి, మీకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ రోజు వరకు మీరు అనుకున్నవి జరిగాయి, అనుకోకున్నవి జరిగాయి. ఇవి రెండు మీకు ఎలా జరిగినది వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా చూపడం జరుగుతుంది అనమాట. యూనివర్స్ ఏం చెప్తుందంటే, మనం ఏదైనా అడిగామనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తి జస్ట్ ఒక 10 feet దూరం ఉన్నాడు అనుకోండి, ఒక వాయిస్తో చెప్తాం. ఒక 15 minutes దూరం ఉన్నారనుకోండి, కొంచెం గట్టిగా అరిచి చెప్తాం. అంటే అక్కడ అవతల వ్యక్తికి మనం చెప్పే వాయిస్ దూరాన్ని బట్టి వినిపిస్తుంటుందంట. కానీ యూనివర్స్ అలా ఉండదు, అరిచి చెప్పదు ఏదే. కానీ నువ్వు ఏదైతే అడిగావో నాకు ఆలోచనల రూపంలో చెప్తే దాని యొక్క ఫ్రీక్వెన్సీని పట్టుకొని నేను నీకు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాను. చాలామంది చేస్తున్న మా బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, అంటే మనిషి ఎలాగుంటాడంటే దాన్ని కావాల్సిన దాన్ని నేను కోరుకుంటానని ఆయన అనుకుంటున్నాడు. కానీ తనకి ఏవైతే అక్కర్లేదో, ఏవైతే అవసరం లేదో వాటిని పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు. అది చెప్పే కదా, యూనివర్స్ అనేది మనం దేని గురించి అయితే బలంగా ఆలోచన చేస్తామో అది మేనిఫెస్ట్ చేసి మన ముందు అలా నిలబెడుతుంది అన్నమాట. బట్ మనం ఏం కన్ఫ్యూజ్ అవుతున్నామంటే, నేను ఇది కోరుకోలేదు కదా, ఇది నాకే ఎందుకు వచ్చింది అంటున్నాం. మనము మనుషులకి మాట్లాడుకోవాలంటే మాటల రూపంలో చెప్పగలం. కానీ యూనివర్స్ మనతో మాట్లాడదు కాబట్టి దానికి కనెక్ట్ అయ్యేది మనకు ఆలోచనలకి కనెక్ట్ అవుతుంది అనమాట. దానికి ప్రతి ఒక్కరు మనకి ఏది కావాలో క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు మనకు బయట వెళ్తే మాల్స్ ఉన్నాయి, లూలు మాల్ కావచ్చు, తర్వాత ఏఎంబి కావచ్చు. ఆ మాల్స్కి వెళ్ళినప్పుడు చూడండి, మనకి పిన్ను నుండి మనకి ఏది కావాలన్నా మొత్తం మాల్లో దొరుకుతుంది. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో ఉంటుంది. సేమ్ అలాగే యూనివర్స్లో కూడా మనకి ఏది కావాలో దొరుకుతుంది. అక్కడ మాల్స్ కాబట్టి అన్నీ ఒకే చోటు ఉంటాయి. మనకి ఏది కావాలో అక్కడికి వెళ్తాము, సెలెక్ట్ చేసుకుంటాం, తీసుకొస్తాం. కానీ మనకు క్లారిటీ ఉండాలి. యూనివర్స్లో మనం అడగాలంటే మనం ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలి, ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, ఏ విధమైనటువంటి క్యారెక్టర్తో ఉండాలనుకున్నప్పుడు ఏమవుతుంటే యూనివర్స్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ యూనివర్స్ కనెక్ట్ అవ్వాలంటే ముందు ఈ పంచభూతాల గురించి తెలుసుకోవాలి. అంటే నిజంగా పంచభూతాలకు ఇంత శక్తి ఉందన్నది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి 5 కలిస్తేనే యూనివర్స్ అంటారు. ఈ ఒక్కో దానికి ఒక్క తత్వం ఉంటుంది. మనం ఎప్పుడైతే వీటిని ఓన్ చేసుకుని వీటికి అసెండ్ అవుతామో ఖచ్చితంగా యూనివర్స్లో మనం మిరాకిల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అయితే సార్, దీని గురించి మాట్లాడితే ప్రాక్టికాలిటీని నమ్మేవాళ్ళు అయితే నేను ఇది కోరుకుంటున్నా అని వాళ్ళ మైండ్లో అనుకుంటారు. నార్మల్గా ఏంటంటే వాళ్ళు దాని గురించి కష్టపడతారు లేదు, తర్వాత సంగతి. ఫస్ట్ కోరిక అయితే ఉంటుంది మైండ్లో, దాన్ని ఎలా కన్వే చేసుకోవాలి? మనం ఇక్కడ ఉన్నామండి, హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్ నుండి ఎక్కడ విజయవాడకి వెళ్ళాలనుకున్నాం. నైట్ ఎక్కి మనం బస్సే వెళ్ళామనుకోండి, బస్సులో వెళ్ళి పడుకున్నప్పుడు వాడు ఉదయానికి మనకి విజయవాడలో డ్రాప్ చేస్తాడు. మనం గంటకోసారి వెళ్ళి విజయవాడ వస్తుందా, ఎన్నింటికి వస్తుందో మన డ్రైవర్ని పదే అడిగితే వాడు ఏం చెప్తాడు? సార్ మీకు విజయవాడ వచ్చిందా, నేను లేపుతాను, మీరు అక్కడ దిగిపోవచ్చు అని చెప్తాడు. ఎందుకంటే ఆ డ్రైవర్కి తెలుసు విజయవాడకి ఎన్నింటికి తీసుకెళ్తాము, మధ్యలో ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఆగుతాయండి. అంటే మనము గంటకి వెళ్ళి అడిగినంత మాత్రాన ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటాడు, దూరం తగ్గదు. అంటే ఇక్కడ మనకు డౌట్ ఉంది, డ్రైవర్కి డౌట్ లేదు. అంటే ఆయన డైలీ తిరిగే రోడ్డే కాబట్టి. సేమ్ యూనివర్స్ కూడా అలాగండి. యూనివర్స్కి ఈ సిద్ధాంతం కొత్త కాదు, మనకు కొత్త. అంటే నేను అడిగింది నిజంగా యూనివర్స్ ఇస్తుందా లేదా, ఆ డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనం దానిపైన ఫోకస్ పెట్టట్లేదు. అంటే ఇప్పుడు చూడండి, మనకు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని మన లైఫ్లో మంచి జరుగుతుంటాయి, అది మనం అనుకుంటామండి, అది మంచి నేను అనుకుంటే జరిగింది అనుకుంటున్నాం. కానీ మనం దాని గురించి ఎప్పుడో ఒకసారి బలంగా ఆలోచన చేసి ఉంటాం. ఆ బలమైన ఆలోచన తీసుకుని యూనివర్స్ అలా పక్కన పెట్టేస్తుంది అనమాట. మనకి ఎప్పుడైతే అవసరమో యూనివర్స్ అప్పుడు తీసుకొస్తుంది. మనకి ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా నచ్చిన ఫుడ్ బాగా కోరిక బలంగా తినాలనిపించింది అనుకోండి,
ఒక 2-3 రోజుల తర్వాత ఎవరైనా వచ్చి మన దగ్గర ఆ ఫుడ్ గురించి డిస్కషన్ చేస్తారు, లేకపోతే ఆ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో ఆ హోటల్ గురించి డిస్కషన్ చేస్తారు. అంటే ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతున్నాయండి. బట్ మనం ఏం చేస్తున్నామంటే వాటిని గుర్తించట్లేదు. చెప్పే కదా, యూనివర్స్ అనేది డైరెక్ట్ మన దగ్గరికి రిజల్ట్ పంపిస్తుంది, దానికి మాటలు రావు కాబట్టి. దానికి మనం ప్రతిరోజు ఎలా ఉండాలంటే ఎరుకతో ఉండాలి, ప్రజెంట్లో ఉండాలి. మనుషులు ఎలాగ ఉండాలంటే ఇప్పుడు ఇది కోరుకునేప్పుడు రేపటి ఇది మన ద్వారా ఎందుకు అవుతుందో నిన్న కోరుకున్నాం కదని గతంలోకి వెళ్ళిపోతారు, లేకపోతే భవిష్యత్తుల గురించి వెళ్ళిపోతారు. నిన్న కోరుకున్నాను ఇది ఏదో ఒక రకంగా నా దగ్గరకు వస్తుందని ఈరోజు మనం నిన్న కోరుకున్న దాని పట్ల ఈరోజు దానిపైనే పని చేసుకుంటున్నాం అనుకోండి, అది భవిష్యత్తులో ఖచ్చితంగా మేనిఫెస్ట్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. బట్ మనిషి అనేవాడు దానికి అంత టైం ఇవ్వట్లేదు. ఆ టైం ఇవ్వట్లేదు కాబట్టి మనిషి ఎప్పుడూ సమస్యల గురించే బాధపడుతూ కష్టాలు నష్టాలు వీటి గురించి ఆలోచన చేస్తుంటారు. కాబట్టి యద్భవం తద్భవతి, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో నీ జీవితం కూడా అలాగే రూపాంతరం చెందుతుంది. ఓకే. అయితే కొన్ని మనం ఆలోచన చేయకుండా కూడా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అంటే ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఇంకొక దాని మీద అలా ఇంకొక దాని మీద క్యారీ ఫార్వర్డ్ అయ్యి మన వరకు వస్తుంది అంటారు కదా. సో దానికి యూనివర్సల్ కాన్సెప్ట్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? 100% ఉంది. ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ జరుగుతుంటాయి చూడండి మీరు, సంబంధం లేని వ్యక్తులు ఉంటారు బస్సులో, ఒక 15-20 మంది. అంటే వీళ్ళు ఎక్కడో మెంటల్గా వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారండి. చాలామందికి తెలియదు ఇది. నేను అదే చెప్తాను మా క్లాసులో, పొరపాటున కూడా మీరు దేనికి ఆలోచన రూపంలో కనెక్ట్ అవ్వద్దండి. ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా, బస్సులు తగలబెట్టినా ఇవన్నీ ఏమవుతాయంటే, అరే ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు ఏమవుతుంటే, నిజంగా మనం దాని గురించి 4-5 రోజులు జరిగిందాం అనుకోండి, ఆ యూనివర్స్ అనేది మనం ఏదైతే ఆలోచన తీసి అలా పక్కన పెడుతుంది. మనకు తెలియకుండానే వేరే వాళ్ళ ద్వారా ఆ బస్సులో మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయండి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఖచ్చితంగా మన జీవితాన్ని మనమే ఎలా కావాలో అలా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే నెగిటివ్ వ్యక్తులతో తిరగడము, నెగిటివ్ మాట్లాడడం, నెగిటివ్ చూడడం ఏమవుతుంటే ఇవే మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఎవరన్నా బస్సులో యాక్సిడెంట్ అయిన వాళ్ళు బయటపడిన వాళ్ళని చూడండి, ఒక 1 మంత్ ముందు కావచ్చు, ఒక 2 మంత్స్ ముందు కావచ్చు, ఒక 1 year బ్యాక్ కావచ్చు, వాళ్ళు ఏదైనా టీవీలో కానీ ఒక సీన్ చూసి దానికి రియాక్ట్ అయింటే వాళ్ళు గుర్తు చేసుకోండి అంటే వాళ్ళు 100% దాన్ని గుర్తు చేసుకుంటారు. నేను ఒకసారి ఇలా కనెక్ట్ అయ్యాను, నాకు ఇలా జరిగిందంటది. కాబట్టి యూనివర్స్లో మనం ఎప్పుడైతే ఏదైతే బలంగా ఆలోచన చేస్తామో అది ఏదో ఒక రోజు మేనిఫెస్ట్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. ఓకే. బట్ అంత కనెక్షన్ ఉంటుందా అసలు? 100% అండి. దానికి ఇప్పుడైతే చూడండి, మనం ఇదంతా ఏఐ టెక్నాలజీ ఇదంతా అనుకుంటున్నాం. ఒక 30 years బ్యాక్ చూడండి, ఒక ఇంట్లో పేరెంట్స్ ఒక దగ్గర పిల్లల దగ్గర ఉంటే వీళ్ళకు అనిపించేది, అరే అక్కడ పిల్లలు బాధపడుతున్నారు, ఒకసారి వెళ్ళి పలకరించరామని. ఇది చాలామంది విషయాల్లో జరిగింది. ఎందుకంటే చెప్తున్నా కదా, మనకు ఆలోచనలకు అంత కనెక్ట్ ఉంటుందని. మన కంటికి కనిపించిన తరంగాలు యూనివర్స్లో తిరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పదే వాళ్ళ గురించి ఆలోచన చేస్తామో యూనివర్స్లో ఉండే ఈ తరంగాలు ఏవైతే ఉండే వాళ్ళు కనెక్ట్ అవుతాయి. వాళ్ళు చూడండి నిజంగా అంటే పెద్దలు చెప్పినట్టు ఒక 4-5 రోజుల తర్వాత వెళ్ళి అక్కడ వాళ్ళతో పలకరిస్తే వాళ్ళు నిజంగా అంటే బాధలో ఉంటారు, నిజంగా అంటే కష్టాల్లో ఉంటారు. ఆ విధంగా ఉంటుందండి కనెక్షన్ అనేది, యూనివర్స్ సిద్ధాంతం అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.